ఫోకస్ ఆన్ గాడ్, నాట్ మ్యాన్. నీవు మనుషులను చూస్తున్న ప్రతిసారి నేను ఓడిపోయినా అని చేతులెత్తగలుగుతావు. అర్థమవుతుందా? మనుషులను చూస్తున్న ప్రతిసారి ఓడిపోయినట్టుగానే ఉంటావు. కానీ నీవు నమ్ముతున్న దేవుని వైపు నీ హృదయం, నీ కన్నులు ఎత్తగలిగితే నీవు విజయాల గుండానే ప్రయాణము జరిగిస్తావు. హల్లెలూయా. మేబీ సమ్టైమ్స్ మేబీ గాడ్ విల్ అలౌ. దేవుడు కొన్నిసార్లు కొన్ని పాఠాలు నేర్పించడానికి అవిడి గుండా నేను తీసుకెళ్తానే, కానీ నేను ముంచేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజల్ని ఎర్ర సముద్రంలోకి తీసుకెళ్తున్నప్పుడు నేనే ఒకవేళ అక్కడ ఉంటే, మొత్తానికైతే తెలిసిండు, దీన్ని దాటిన తర్వాత మూసేస్తాడా, ఇందులోనే మూసేస్తాడా? హల్లెలూయా. నాకు తెలిసినంత వరకు అయితే ఐగుప్తులు తరుముతున్నారనే ఆ ఒక్క ఫోకస్ ని బట్టి ఆ ఎర్ర సముద్రాన్ని ప్రయాణం చేశారు వాళ్ళు. లేకపోతే తరమే వాళ్ళు లేకపోతే కనుక హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు గాడ్ విల్ అలౌ. శత్రువులు కూడా కొన్నిసార్లు నీ మీద ఏదో ప్రయత్నాలు చేయడానికి, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, దేవునికి సమస్తము తెలుసు. కానీ వై హీ అలౌవింగ్, ఎందుకు కొన్నిసార్లు వాళ్ళు అలౌ చేస్తున్నాడంటే నీ విశ్వాసాన్ని సాగదీసి, నీ నమ్మికని ఇంకనూ పెంచి, ఇంకనూ ఆయన మీద ఆధారపడేటట్టు ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వీక్ ఒక వాక్యం చెప్పాను. ఐగుప్తు రాజు ఒక అద్భుతానికే లొంగి మీ మార్గాన మీరు ఉండి అని చెప్పొచ్చు. కానీ ప్రభు ఏమన్నా అంటే, ఇంకను నేను ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తున్నా అన్నాడు. ఎవరు చేశారు ఆ పని? ఎవరు చేశారు? ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ అద్భుతానికే లొంగాల, కానీ నేనే కఠినపరుస్తున్నా అంటే ఆల్రెడీ ఐగుప్తు రాజు ఆ కష్టాలు బాధలు తట్టుకోలేక ఈజ్ రెడీ, తన విల్లింగ్ లో ఉన్నాడు పంపించడానికి. కానీ హృదయము కఠినపరుస్తున్నాగా ఎందుకు చేశాడంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వారి పట్ల తన సామర్థ్యం ఎలాగా ఉందో ప్రభు చూపించడానికి స్టిల్ ఏం చేస్తున్నాడు? వారి యొక్క హృదయాన్ని కఠినపరుస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ వాక్యం వింటున్న నీవు తరమబడుతున్నట్టయితే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, కుటుంబంలో సమస్యలని, ఆత్మీయతలో లోటుపాట్లని ఒకవేళ ఉన్నట్టయితే నీకు గుడ్ న్యూస్, ఇంకను దేవుని యందు నమ్మిక ఉంచు, నీవు సిగ్గుపడనివ్వడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఫీల్ అవుతా ఉంటాం. ఓకే, మీకు విషయం తెలుసా, పరిచయలో ఎన్నో చూస్తూ ఉంటాం కదా, అయిపోయేదా బాబు అనుకుంటా ఉంటాం. ఎక్కడైపోతుంది? మరలా దేవుడు ఏదో ఒక కోణంలో మళ్ళా ఉజ్జీవాన్ని స్టార్ట్ చేస్తాడు. ఏదో కోణంలో మళ్ళా తన ఆత్మ చేత మరలా అభిషేకించి మరలా నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఇంకను దేవుని యందు నమ్మిక ఉంచుదురు గాక. హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు ఏం చేస్తుంది తెలుసా, ఏదేమైనా సరే ప్రభువా నేనైతే నీ యందు నమ్మిక ఉంచునా, నన్నైతే నువ్వు సిగ్గుపడ అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఇక శత్రువు తరుపుతున్న కొలది ఇక అయిపోయింది ప్రభు, అయిపోయింది అనే టైంలో లాస్ట్ కి ఏదేమైనా సరే నా ప్రభు ఉన్నాడు చూసుకుంటాడు కదా అనే ఫెయిత్ ని డిక్లేర్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీడే గూగుల్ పే మాట్లాడుతుంది, ఫోన్ పే మాట్లాడుతుంది, అకౌంట్స్ మాట్లాడుతాయి, పర్సు మాట్లాడుతుంది. ఏం చెప్తాదంటే నిల్లు బ్యాలెన్స్, సున్నా బ్యాలెన్స్, మైనస్, కట్ అయిపోయినాయి. బట్ ఐ ట్రస్ట్ మై గాడ్. హల్లెలూయా, ఐ ట్రస్ట్ మై గాడ్. ఆయన అభిషేకాన్ని నింపాడు, అకౌంట్ నింపుతాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటిదంటే శత్రువులు మనతో మాట్లాడుతున్న కొలది, అపవాది మనతో మాట్లాడుతున్న కొలది మనకున్న వీక్నెస్ ఏంటిదంటే సైలెంట్ గా ఉంటాం. కొన్నిసార్లు ప్రభు ఎక్కడ సైలెంట్ గా ఉన్నామన్నాడో అక్కడ సైలెంట్ గా ఉండాలి, ఎక్కడ కొండలతో మాట్లాడమన్నాడో అక్కడ కొండలతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అకౌంట్ నీతో మాట్లాడితే నువ్వేం చేయాలా చెప్పండి? నువ్వు కూడా అకౌంట్ తో మాట్లాడాలా. యేసు క్రీస్తు నామమున నా SBI అకౌంట్ లో వచ్చును గాక. ఈరోజు ఖర్చు పెడతా ఖచ్చితంగా నేను.
హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. అది విశ్వాసం, అది విశ్వాసం. లేవు కదా అంటే అయిపోయింది, కాదు కదా అంటే అయిపోయింది. నో 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 నో. మనము అపజయాలు పొందుకోవడానికి క్రీస్తులోకి రాలే గాని విజయపు అడుగులోనికి వెళ్ళడానికి క్రీస్తులోకి వచ్చాం. ఆమేన్.